మహానాడుకు మించి అనంతపురం బహిరంగ సభ జరుగుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం దిశగా ముందుకెళ్తున్నాము అంటున్న మంత్రి పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రహదారులన్నీ కూడా అనంతపురం వైపే వస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా అనంతపురంలో జరుగుతున్న బహిరంగ సభకు మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆయన అడిగారు. సార్, ఏదైతే మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా అనంతపురం వైపే చూస్తుంది, ఎందుకు ప్రధానం ఇక్కడ పెడతానికి కారణం ఏంటి? రాష్ట్రం మొత్తంలోనూ సూపర్ 6 అమలు చేశాం. రాయలసీమలో మరీ ఎక్కువగా అభివృద్ధిని చేసి చూపించాం. రాష్ట్రంలో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారు ముఖ్యమంత్రి గారు. సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి అమరావతి చుట్టుపక్కల అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కోస్టల్ ఏరియాస్ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. రాయలసీమలో మాకు లైఫ్ లైన్ అయినటువంటి జీవనాధారమైనటువంటి నీటిని అందించాం. సో రాయలసీమ గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీకి, కూటమికి అర్థమైనంతగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు అనేది గత 5 ఏళ్ల పాలనలో అర్థమైంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏం చేశారో ఒక్కసారి మీటింగ్ పెట్టి చెప్పమనండి. తెలుగుదేశం పార్టీని తిట్టడానికి 5 ఏళ్లు ఉపయోగించుకున్నారు తప్ప 5 ఏళ్లలో ఈ సీమ ప్రాంతానికి నేను ఇది చేశానని చెప్పుకోగలిగింది ఒక్క పనుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. సంక్షేమాన్ని డబుల్ అమలు చేశాం, అభివృద్ధిని డబుల్ చేశాం. అందరూ నీవా కాలో బెస్ట్ ఎగ్జాంపుల్. 6 పంపులు ఆన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 100 రోజుల్లో 12 పంపులు ఆన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు సూపర్ 6 సూపర్ 8 అని మీరు చెప్తున్నారు. దాదాపు అధికారం చేపట్టిన 15 నెలల వరకు కూడా మీరు సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే తల్లికి వందనం కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నెల రోజుల క్రితం నుంచే మొత్తం కూడా వేస్తున్న పరిస్థితి నెలకొందని వాళ్ళు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఏ రకమైనటువంటి ఆర్థిక విధ్వంసం జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. వైట్ పేపర్ రిలీజ్ చేశాం. అయినా సరే ఆ విధ్వంసం నుంచి కోలుకోవడానికి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పడుతుంది అనుకున్నటువంటి రోజుల్లోనే కోలుకుని తొలి సంవత్సరంలోనే అన్నింటినీ అమలు చేశాం. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది గవర్నెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ బాగున్నటువంటి రాష్ట్రంలో తల్లికి వందనాన్ని ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఆయన వేరే పేరుతో పెట్టుకున్నాడు. అమ్మఒడిని 5 సంవత్సరాలు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోయాడు? మరి అన్నీ బాగున్న రోజుల్లో మేము బాగలేకపోయినా మొదటి సంవత్సరంలోనే మేము ఇచ్చాం. అన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే మేము అమలు చేసినటువంటి ఘనత ఇవాళ మాకుంది. అదేదో గొప్పని మేము అనుకోవడంలో మా కమిట్మెంట్ చెయ్యాలి అనేటువంటి తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మాది. ఎస్, ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, దినదినం గడవటం కష్టంగా ఉంది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్. అంటే మీరు 90% ఫుల్ఫిల్ చేసామనుకుంటున్నారా? ఎస్ 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 చెప్పిన వాగ్దానాలు అన్నింటినీ ఫుల్ఫిల్ చేసాం. మీ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మాకు రాలేదని చెప్తా ఉన్నారో నేను అదే చెప్తున్నా. అన్నదాత సుఖీభవ కింద వాళ్ళ నాయకులకు వచ్చినటువంటి జాబితాలు విడుదల చేయమంటే చేస్తాము. లేకపోతే తల్లికి వందనంలో వాళ్ళకి కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి జాబితాలు వైసీపీ కుటుంబ సభ్యులకు వచ్చిన విడుదల చేయమంటే చేస్తాము. పెన్షన్లు ఇవ్వమంటే ఇస్తాము. పెన్షన్ రాలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా? అన్నదాత సుఖీభవ రాలేదు వాళ్ళకని చెప్పగలరా? లేక తల్లికి వందనం రాలేదని చెప్పగలరా? కళ్ళ ముందు కనపడుతూ ఉంటే కూడా ఇంకా ఈ బుకాయింపులు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. లేకపోతే రాయలసీమకు 5 ఏళ్లలో ఏం చేశావనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారిని సభ పెట్టి చెప్పమనండి. ఇవాళ రేపు తొలిసారి సభ ఇక్కడ నిర్వహించబోతున్నారు. రేపు ఏ విధంగా ఉండబోతుంది? ఎంతమంది ఇక్కడ రాబోతున్నారు? అంటే మహానాడు తర్వాత మీకు ఇదే మంచి జోష్ వచ్చే ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది? మహానాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం పండుగ. ఆ గ్రౌండ్ కన్నా 70% పెద్ద గ్రౌండ్ ఇది. కడపలో పెట్టినటువంటి గ్రౌండ్ కన్నా 70% పెద్ద గ్రౌండ్. అంటే దాదాపు డబుల్. అంటే మా నమ్మకం ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీరు చూడండి. అయితే ఏదైతే సభకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయినాయి. దాదాపు కడప మహానాడుకి రెట్టింపు ఉత్సాహంతో ఇది మొత్తం కూడా చేస్తున్నాము. ఖచ్చితంగా దాదాపు 3 లక్షల మంది ఇక్కడ హాజరవుతారని చెప్పి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశాము. సభా ప్రాంగణం చుట్టూతో దాదాపు 39 ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వార్తా హైదరాబాద్ స్టూడియో.